73వ వార్డు గొంతినవానిపాలెంలో మాజీ కౌన్సిలర్ గొంతిన చిన్నప్పారావు, గొంతిన దుర్గమ్మ, పాండురంగ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 73వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిని భూపతిరాజు సుజాత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తేదీ 22/2/2021న విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పాదయాత్రలో 73వ వార్డు నుంచి భారీ సంఖ్యలో ర్యాలీగా వెళ్తూ ర్యాలీలో జరిగిన తోపులాటలో భూపతిరాజు సుజాత పడిపోవడంతో కాలికి ఫ్రాక్చర్ అయింది. గాయాన్ని కూడా లెక్క చేయకుండా ఆమె వీల్ చైర్ లో కార్యక్రమానికి హాజరు కావడంతో స్థానిక మహిళలు, నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గొంతినవానిపాలెంలో ప్రచారానికి మీరు రానవసరం లేదని, మేమే ప్రచార బాధ్యతలు తీసుకుని ఇంటింటికి తిరిగి అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థినిగా మిమ్మల్ని గెలిపించుకుంటామని హామీనిచ్చారు. ఈ సమావేశంలో భూపతిరాజు సుజాత మాట్లాడుతూ, సంవత్సర కాలంలో వార్డులో ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా ప్రతినిత్యం తిరుగుతూ ఆ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేశానని, ఈ ఎన్నికల సమయంలో నా కాలికి ఫ్రాక్చర్ కావడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటింటికి వచ్చి నేను చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించి ఓట్లు వేయమని అడగాలని అనుకున్నానని, కానీ దురదృష్టవశాత్తు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్రలో నా కాలికి ఫ్రాక్చర్ కావడంతో ప్రచారానికి హాజరు కానేమోనని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గొంతిన చిన్నప్పారావు, పాండురంగ, దుర్గమ్మ, వార్డు ఇన్ఛార్జి రెడ్డి జగన్నాథం, గొంతిన నూకరాజు, కరణం కుంచారావు, కర్రి శివప్రసాద్, గొంతిన దేవుడు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి మన దురదృష్టం కొద్దిగా నిన్నే మేమందరం పాదయాత్రకి వెళ్తే మరి మేడం గారికి ఇలా యాక్సిడెంట్ జరగడం, అయినా సరే ఎంత కష్టమైనా సరే ఆవిడ వచ్చి ముందుకు వచ్చి కూర్చున్నారు. ఎందుకంటే ఆవిడ మనస్తత్వం అలాంటిది, పనిచేసే వ్యక్తి, మంచి వ్యక్తి కనుక మనం అందరం కలిసి రేపు 10వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో, మార్చి 10వ తారీఖు జరిగే ఎలక్షన్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఆవిడ అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మనకి బోర్డు కార్యక్రమాలు చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం లేని వాళ్ళకి టీడీపీ కానీ జనసేన కానీ ఓటేస్తే ఓటు వృధా అవుతుంది తప్ప మనకెందుకు పని చేయదు మీరందరూ గుర్తుంచుకోవాలని. వీధి వీధి తిరిగి తను ఎంతో కష్టపడి పనిచేశారు. అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే ఈరోజు ఇన్ని పార్టీలు ఉన్నాయి, ఏ రోజైనా సరే వచ్చి తను గెలవకపోయినా మీ సమస్య ఏంటంటే వచ్చి మన ముందుకు వచ్చి తను మాట్లాడుతున్నారంటే తన గొప్పతనం మనం తెలుసుకోవాలి. ఎంత కష్టంలో కూడా వచ్చి ఆమె ఇక్కడ ఉన్నారంటే మనం అందరం అర్థం చేసుకోవాలి. ఎవరో కూడా ఇలా పనిచేసే వ్యక్తిని మనం మళ్ళీ చూడలేము. దయచేసి అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకి ఓటేసి తను గెలిపించుకుంటే మన 73వ వార్డు అంటే సుజాత గారు పోటీ చేస్తున్నారు. 73వ వార్డుకి ఆవిడకి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుచున్నాం. మేము మీ డౌట్స్ ఏమున్నా ఆవిడని అడగొచ్చు. ఇప్పుడు మీ డౌట్స్ ఏమున్నా, మీకు పెన్షన్ రాకపోయినా అడగొచ్చు. కాలువలు అంటున్నారు, కాలువలు కూడా బాగాలేదు అంటున్నారు, అవి కూడా అడగొచ్చు. మీకు ఏమని మీకు ఏ కావాలో అవన్నీ అడిగే హక్కు ఉంది మీకు. ఎందుకు మీ అమూల్యమైన ఓటును ఆవిడకి వేసి గెలిపించాల్సిందో కోరుచున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అవుతుందనేసి ప్రైవేట్ పరమైన దాంట్లో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు మన 3 జిల్లాల ఇన్ఛార్జ్ అయినటువంటి సాయిరెడ్డి గారి ఆదేశాల మేరకు సాయిరెడ్డి గారు నిన్న పాదయాత్ర చేశారు. సాయిరెడ్డి గారు ఇన్ఛార్జ్ పాదయాత్ర చేస్తున్నారు. ఆయనకి దండేయడాకని, ఆయన గౌరవించడాకని ఆహ్వానించిన టైంలో విపరీతమైన ప్రోటింగ్ జరిగి అందరూ జనాలు క్రౌడ్ ఎక్కువడం వల్ల తోపులాట్లో సోదరిమణి పడిపోయి కాలుకి చిన్న ఫ్రాక్చర్ అయింది. దురదృష్టవశాత్తు జరిగింది కనుక అయినా పర్వాలేదు నేను వస్తాను అని చెప్పి ఇవాళ ఫస్ట్ మీటింగ్ నేను జరగడం, ఇవాళ మళ్ళీ రావడం. అయితే యాక్చువల్గా అయితే ఇంకా రెస్ట్ బాగా తీసుకోవాలి. కానీ మహిళల మీటింగ్ కనుక ఎక్కడ జెంట్స్ అయితే మీరు వెళ్ళండి, మీరు తిరగండి, కానీ నేను మహిళల మీటింగ్ కంపల్సరీ వస్తాను. ఏదో రూపాయలు వచ్చి కూర్చొని చెప్పుకున్న కష్టకాలు చెప్పుకొని వస్తాను చెప్తే అన్నారు కనుక మీ ఆశీర్వాదం కోసం వచ్చిన సోదరిమని. ఇప్పుడు ఏ పార్టీ రూలింగ్లో ఉందో అదే వాళ్ళు నియమించిన వ్యక్తి, ఆ పార్టీ నియమించిన వ్యక్తి, వైఎస్ఆర్ పార్టీ నియమించిన వ్యక్తి అభ్యర్థి గెలిస్తే మనకి సంవత్సరం క్లియర్ అవ్వడానికి మంచి అవకాశాలు ఉంటాయి. సంవత్సరం బట్టి మీరు అందరూ చూస్తున్నారు కూడా కరోనా వల్ల ఎలక్షన్ పోస్ట్ పోయిన తర్వాత ఆ 1 year వరకు కూడా అనేక రకాల సంక్షేమం కలిగేశారు. పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంత చక్కని కార్యక్రమం మహిళగా దుర్గమ్మ గారు, మాజీ కౌన్సిలర్ చిన్నప్పారావు గారు, నూకరాజు అన్నయ్య, కుంచారావు అన్నయ్య, ఇంకా పెద్దలు కూడా పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నా మీద ఎంతో నమ్మకం మీద మీరందరూ కూడా ఊర్లో అడుగు పెట్టేసరికి గొంతులపాలెం నాకు సీట్ ఇవ్వగానే 1 year నుంచి కూడా మీరు ఎప్పుడు నాకు సహకరిస్తున్నారు.
మీ కష్టం కూడా నేను ఎప్పుడు అందుబాటులో ఉండి గెలిచాక కూడా పనులు చేస్తానని చెప్పి ఫస్ట్ చిన్నప్పరావు గారికి మాజీ కౌన్సిలర్ గారికి మాట ఇచ్చాను. గ్రామ పెద్దలకి మోకరాజు గారు అన్నికి కుంచారావు గారు అన్నికి అందరికీ చెప్పాను. అన్ని గ్రామాల కంట నా సనత్నారు నా గొంతుమని పాలన ఎక్కువ ముఖ్యం. మీరంటే మా గౌరవం ఎందుకని ఆ రోజుల్లో చిన్నప్పరావు గారిని ఎలా గెలిపించుకున్నారో గుంటూరు జ్యోతిని ఎలా గెలిపించుకున్నారో ఈ రోజు నాకు మహిళగా నాకు వచ్చింది కాబట్టి మీ అందరూ గ్రామం అందరూ కూడా సహకరించాలని మరీ కోరుకుంటున్నాను. మీ అందరి పేరున ఈరోజు ప్లాంట్ కోసం నేను ర్యాలీ చేస్తూ అక్కడ ఆర్తి ఇచ్చా కూడా పక్క తప్పుకోకుండా నడుద్దామని మూర్ఖత్వంగా కొంచెం వెళ్ళాను. ఎందుకని నా దురదృష్టం ఎందుకని అలసల ముందు అవ్వడం. కానీ అదృష్టం ఏంటంటే ఇంకా ప్రాణానికి ఏం అవ్వలేదు. ఎందుకని కోరలో పడడం వల్ల ఈ నొట్టు ఇలా చేయి మొక్క పైకి ఎత్తేయడం వల్ల నొట్టు కాలు వరకు అయ్యింది. పర్వాలేదు, నా కాలుకి ఏమైనా సైలెంట్ ఉండాలి. మీరందరూ సహకరించాలి. మీరే క్యాండిడేట్ అనుకోని మీ డోర్ టు డోర్ కూడా మీ గ్రామంలోని మా పిల్లలు వస్తారు, మా చెల్లెళ్ళు వస్తారు, అందరూ వస్తారు. మీరే దగ్గరుండి ప్రతి ఇంటికి తీసుకెళ్ళి అని అందరూ చెప్పాలని గ్రామ అభివృద్ధి అంటూ పార్టీ ఉన్న వ్యక్తులు మన గెలిపించిన పై అధికారులు ఎవరైతే ఉన్నారో మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు పెట్టారు. అవన్నీ మీకు తెలిసిన విషయాలు. ఆ పథకాలతో పాటు మన ఎమ్మెల్యే గారు శాసనసభ కూడా తిప్పుకున్నారు. అందుబాటులో ఉండి మనకి కాలంలో అయ్యి చిన్నప్పరావు గారు లోకరాజు గారి పెద్దలు తీసుకొని వెళ్ళి చూపించారు కొన్ని కాలంలో. అవి సెలసిన అయ్యింది. ఈ లోపు నెలసన్ కూడా ఇచ్చడం వల్ల మనం శంకుస్థాపన చేయలేకపోయాము. ఈ మార్చి 20 తర్వాత దీని మీద శంకుస్థాపన చేసి మీ గ్రామ అభివృద్ధి అది నేను చాలా అర్థంలా తయారు చేయడంలో కూడా నేను ముందుండి మీకు సహకరిస్తాను. ఏంటమ్మా లైట్లు కానీ ఏ ఉన్న సమస్యలు మీ వెంటుండి నేను కంపల్సరీ తీరుస్తానని చెప్పేసి